ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రేపు ఈడీ ముందు హాజరు కాబోతున్నారు కేటీఆర్ ను ఈడీ అధికారులు ప్రశ్నించబోతున్నారు. ఉదయం 11 గంటల నుంచి విచారణ మొదలు కానుంది. ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. కేసు విచారణ దశలో ఉండడంతో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ప్రకటించింది. దీంతో క్వాష్ పిటిషన్ ను విత్డ్రా చేసుకున్నారు కేటీఆర్ తరపు లాయర్. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ విత్డ్రా. గురువారం ఈడీ ముందు విచారణకు కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. జస్టిస్ బేలయం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం ముందు కేటీఆర్ తరపున న్యాయవాది సుందరం, ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్ కి వాదనలు వినిపించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో హెచ్ఎండిఏను ఇతరులను నిందితులుగా పేర్కొనలేదన్నారు కేటీఆర్ తరపు అడ్వకేట్. పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు కేసు అని వాదించారు. కేవలం 2 అధికారులను కేటీఆర్ ను మాత్రమే నిందితులుగా చేర్చారని కోర్టు ముందు ప్రస్తావించారు. కేటీఆర్ ₹1 తీసుకున్నారని ఎవరూ చెప్పడం లేదన్నారు. కాబట్టి అవినీతి నిరోధక చట్టంలోని 13(1)A వర్తించదన్నారు. ఇందులో పీసీ యాక్ట్ 13(1)A అసలే వర్తించదన్నారు అడ్వకేట్. ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్ కి వాదనలు వినిపించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై దర్యాప్తు జరిపేందుకు గవర్నర్ కూడా అనుమతిచ్చారన్నారు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరగాలన్నారు. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ స్టేజ్ లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో క్వాష్ పిటిషన్ ను విత్డ్రా చేసుకున్నారు కేటీఆర్ అడ్వకేట్ సుందరం. కోర్టు కూడా ఏమన్నదంటే ఈ స్టేజ్లో మేము ఇంటర్ఫియర్ కావడం కరెక్ట్ కాకపోవచ్చు, దాన్ని ఇమీడియట్గా కేటీఆర్ గారి అడ్వకేట్ ఇమీడియట్గా కోర్టు యొక్క ఆలోచనని, తర్వాత క్లయింట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని, అంటే కేటీఆర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని విత్డ్రా చేస్తున్నారు. విత్డ్రా చేయడం అనేది కొట్టిపారేయడం కాదండి. విత్డ్రా చేయడం అనేది కొట్టిపారేయడం కాదు. మళ్ళీ ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళొచ్చు. ఫార్ములా ఈ కార్ రేసులో ఈ నెల 7న ఏసీబీ ముందు హాజరయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదే కేసులో గురువారం ఈడీ అధికారుల ముందు హాజరవుతారు కేటీఆర్. ఉదయం 11 గంటల నుంచి కేటీఆర్ ను ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను, హెచ్ఎండిఏ మాజీ అధికారి బిఎల్ఎన్ రెడ్డిని విచారించారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీస్ దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. కేటీఆర్ ఈడీ విచారణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తో టీవీ9 ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత మనకు లైవ్ లో జాయిన్ అయ్యారు. ప్రణీత, రేపు ఉదయం 11 గంటలకు కేటీఆర్ ఈడీ ముందు హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది. సుమారుగా ఎంతసేపు విచారణ ఉండవచ్చు? ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ ప్రశ్నించారు కదా, సో ఆ రిపోర్ట్స్ ముందు పెట్టి ఏమైనా ప్రశ్నిస్తారా? ఎలా ఉండబోతోంది విచారణ? ఆల్రెడీ ఏసీబీ ఎదుట కేటీఆర్ అటెండ్ అయినటువంటి విషయం తెలిసిందే. ఈ నెల 9వ తారీఖున ఆయన ఏసీబీ ఎదుట అటెండ్ అయ్యారు. దాదాపు 7 గంటల పాటు ఆయనని ఏసీబీ విచారించింది. అయితే తాజాగా ఈ నెల 2వ తారీఖున ఆయనకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మొదట ఒక డేట్ని సూచించారు, కానీ ఆ డేట్లో హైకోర్టు తీర్పు ఉన్నటువంటి కారణంగా ఇంకొక డేట్ ఇవ్వాలని కేటీఆర్ కోరడంతో ఈడీ అధికారులు 16వ తారీఖున డేట్ ఇచ్చారు. సో రేపు ఉదయం 10:30కు ఆయన ఈడీ కార్యాలయానికి రాబోతున్నారు. అయితే న్యాయవాది సహపోర్ట్ లేకుండానే ఆయన ఈడీ ఎదుట విచారణకి అటెండ్ అవుతున్నట్టు తెలుస్తుంది. 10 o'clockకి ఆయన నివాసం నందినగర్లో ఉన్నటువంటి ఆయన ఇంటి నుండి బయలుదేరి ఈడీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. సో ఎన్ని గంటల పాటు ఈడీ అధికారులు విచారిస్తారో చూడాల్సింది. ఆల్రెడీ ఈడీ ఎదుట ఇంకొక 2 అక్యూజ్డ్ ఐఏఎస్ అరవింద్ కుమార్తో పాటు మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి, ఇద్దరు కూడా ఈడీ విచారణని వాళ్ళు ఎదుర్కొన్నారు. దాదాపు 7 నుండి 8 గంటల పాటు కూడా ఇద్దరిని ఈడీ అధికారులు విచారించారు. సో వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా కేటీఆర్ని ప్రశ్నించబోతున్నారు. మొత్తం ఈ కేసులో ఈ మనీ ట్రాన్సాక్షన్ అనేటువంటిది చాలా కీలకంగా ఉంది కాబట్టి దానిపైనే ఈడీ ఫోకస్ చేయబోతుంది. ఫెమా నిబంధనల ఉల్లంఘన ఇక్కడ జరిగింది అనేటువంటిది ఈడీ వ్యక్తం చేసినటువంటి ప్రధాన అభియోగం. సో దానికి రిలేటెడ్గానే కేటీఆర్ను ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఎలా అప్రూవల్ చేశారనేటువంటి విషయాలపైన ఈడీ ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. రేపు ఉదయం 10:30కి ఆయన అటెండ్ అవుతున్నారు. రైట్ ప్రణీత.